ఆ! బ్రదర్ ఏమైంది? రుణమాఫీకి చేసుకుర్రా? మొన్న ఫోన్ చేసిర్రు గదా! లేదు కదా సార్, ఇంకా అది కాలేదు కదా. ఆ అప్లికేషను కలెక్టర్ ఆఫీస్‌లో అదే విధంగా ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీస్‌కి ఇయ్యమని చెప్పినా గదా నేను. అగ్రికల్చర్ ఆఫీస్ లో ఇచ్చిన. ఆ! ఏమన్నారు? అది ఏమన్నారంటే నిన్న ఒక యాప్ వచ్చిందంట. ఆ! ఆ యాప్ ఇప్పుడు వాళ్ళు అవి తీసుకున్నారు, ఇంటికి వచ్చి సర్వే చేస్తారంట. ఆహాహాహా! కుటుంబ సర్వే చేసి వాళ్ళ ఎవరి వాళ్ళకు ఒక కుటుంబాన్ని గుర్తించి ఆ! ఆ ఆ యాప్ లా పొందుపరుస్తారంట. అది అక్కడ పంపిస్తారంట ఆ! గవర్నమెంట్. ఆహాహా! ఓకే. ఓకే. అదే మనం ఫస్ట్ అది అప్లికేషన్ ఇచ్చుకుంటే తర్వాత వాళ్ళు చేసే వరకు చేస్తారు గదా! అయితదని నేను అందుకే చెప్పిన. ఒకసారి అప్లికేషన్ ఇచ్చినాం అందుకే. వాళ్ళు ఇప్పుడు ఆ అప్లికేషన్ మీద నంబర్ ఉంటాయి కదా, నంబర్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి వాళ్ళు రైతు భరోసా యాప్ అని తీసుకొచ్చారు. ఆహాహా! ఎక్కువ ఇంటికొచ్చి వాళ్ళు సర్వే చేసి ఎంత మంది ఉన్నారు, హ్మ్. ఎవరెవరి ఫ్యామిలీ రేషన్ కార్డు ఒకటే దాంట్లో పడ్డా కూడా అవి ఇలా అలాగా అలాగా అని చెప్పి గుర్తిస్తారన్నమాట. అవును. మరి ఇది ఏమైంది? మీదేదో ల్యాండ్‌ది ఏదో గొడవ ఉందా? ఇష్యూ అయితుందన్నావు అన్నారు? ఆ? మీది ల్యాండ్ ఏదో ఇష్యూ అయితుంది అన్నారు గదా! ల్యాండ్ అంటే ఒక ల్యాండ్ కొనింటి సార్ నేను. ఆ! ఇది వాడు ఏం చేసిండంటే మోసం చేసిన, డబల్ రిజిస్టర్ చేసి. ఆహాహా! అరే మీకు అమ్మిన తర్వాత వేరే వాళ్ళకి అమ్మిండా? లేకపోతే మీకంటే ముందే ఇంకొకరికి జీపే చేసి ఇచ్చి నాకు అమ్మేసిండు. అంతకుముందుకే ఇంకోళ్ళకి అమ్మిండు. ఇంకొకరికి జీపే చేసి ఇచ్చిన. ఆహా! ఏమంటుండు మరి అడిగితే? ఏమంటాడు ఇక ఆయన, అడిగితే ఒకటి చూపించి మళ్ళీ అది అది అయిపోయింది. మళ్ళీ ఏం చేసిండంటే ఒకటి చూపించిండు, ఒకటి రిజిస్టర్ చేసిండు. ఆహాహాహా! డబల్ ప్రాబ్లం చేసిండు. అది ఇంకో గిన మేమే కొనుక్కున్నాం. ఆ! జీపే గిన మేమే కొనుక్కుంటే అది ఓకే అయిపోయింది. డాక్యుమెంట్ పరంగా ఓకే ఉన్నది కానీ కబ్జా లేదు. ఆహా! ఇప్పుడు అది ఎవరికొస్తున్నట్టు ల్యాండ్ మీకేనా? మీకేనా? మనకే వస్తది కానీ అది వాళ్ళ అన్న కొడుకు ఏమంటాడంటే మా పెద్దనాయన మనది మా పెద్దనాయన మనకు తెలియకుండా అమ్మేసిండు. ఆ! అది మాది వాడు నాకు రానిస్తాడు. ఇప్పుడు ఆళ్ళ పెద్దనాన్నయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ పట్టా ఆయన పేరు మీద ఉంటేనే గదా! ఆయన అమ్మేది. ఆయన పేరు మీద ఉండే ఆయన అమ్మేసిండు. ఆ! మరి వీళ్ళు ఆయన ఆయన అనడానికి ఏడున్నాడు, ఆయనకి దొరకబడదామంటే వాడు చచ్చిపోయాడు అని చెప్తున్నారు. ఆహా! మరి ఉమ్. ఇప్పుడు ఏమంటుర్రు అయితే లాస్ట్‌కి? లాస్ట్‌కి ఏం లేదు ఇక, అది ఏం చేయాలో అర్థం కాదు. ఒకరు మాట్లాడితే అమ్మేద్దామేమో అని చూసినాము. ఆహాహా! అంటే అమ్ముదామని చూస్తుర్రా ఇక ఎవరన్నా వస్తే? ఉమ్. ఆహా! ఇది మీ చెల్లె చనిపోయిందన్నారు గదా! ఎట్లా చనిపోయింది? ఆమెకు ఆమెకు 10 ఏండ్ల సంది హెల్త్ బాగాలేకుండే, మస్తు హాస్పిటల్ చూపించినాం. ఆహా! లాస్ట్‌కు చనిపోయింది. అరెరే! అట్లా అయితే పెళ్లి కాలే ఇగ కాకముందుకే. కాలేదు, ఆ! కాలేదు. ఆహాహా! ఉమ్. అదే ఇంకా ఏదైనా సమస్య ద్వారా చనిపోయిందా అని ఆ రోజు అడగలేగా నేను అందుకే చేసిన. ఏదైనా ఆ, సమస్య ఉంటే కనుక్కుందామని చేసిన. మొన్న చెప్పినావు గదా! ఇట్లా ఇష్యూలు ఉన్నాయని. ఆ, ఆ. ఆహా! మరి ఏమన్నా సహాయం చేయమంటావా ల్యాండ్ విషయంలో? చేయండి సార్, అట్లా చేస్తామంటే చేయండి మరి. ఆ! మరి అంటే ఎట్లా వాళ్ళు మీకే ఉంది గదా! ఇప్పుడేం ఇబ్బంది ఏం లేదు గదా మీకు అందులో? డాక్యుమెంట్ అంతా మన దగ్గరే, పాస్‌బుక్ అంతా మా అమ్మ పేరు మీద ఉంది. ఇప్పుడు అది ఏం చేసినామంటే ఆయన నేను కలిసి, ఇప్పుడు నా పేరు మీద ఉండే కదా అది. ఆ! ఇంకొక ఆయన కొన్నిండే కదా, ఆయన నేను కలిసి ఆయనకు పైసలు ఇచ్చేసినాము. ఆ! ఆయన నేను కలిసి మా అమ్మకి అమ్మినట్లు చేసేసుకున్నాం. ఆహాహా! ఇద్దరు సంతకం పెట్టి ఇప్పుడు మా అమ్మకు లీగల్ చేసినాం అన్నమాట. ఓకే. ఇప్పుడైతే వాళ్ళు మీ రిజిస్ట్రేషన్ మీ పేరు మీద ఉంది. కాకపోతే అవతలోళ్ళు ఎవరు వస్తలేరు గదా! ఇప్పుడు ల్యాండ్ మాదని వస్తుర్రా? ఆడికి వదలలేదు ఇక, ఎస్సీలు ఉన్నారు సార్, వాళ్ళు బద్మాసులు ఉన్నారు. ఆ! కరెక్ట్ మనసులో మనం ఆడు కావాలని చూసి మోసం చేసేవాడు. ఆహాహా! వాడు ఒక రోజు దాగేసిందన్నమాట వాళ్ళ అన్న కొడుకు. ఆ! నువ్వు ఎట్లా వస్తావో చూస్తా నేను, ఆ! అట్లా ఇట్లా ఏమంటుండు? ఎట్లా వస్తావో చూద్దాము ఆ! ఎట్లా అంటున్నా అన్నాడు ఒకసారి ఫోన్ చేసి. ఆహా! ఆ! మరి రిజిస్ట్రేషన్ మేము పైసలు పెట్టి కొన్నారు మీరు. రిజిస్ట్రేషన్ ఆ, చేయించుకుర్రు. ఆ, ఎందుకంటారు అట్లా ఆయన? అదే అదే అర్థం కాదు. ఆ! ఇప్పుడు దొంగలు ఎన్ని రోజులయింది అట్లా జరిగి? ఇప్పుడు ఇది 4 సంవత్సరాలు అవుతుంది కొని. ఆ! ఈ మధ్య వస్తుర్రా ఇంకా అట్లనే గొడవకు? వస్తలేరు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళతో వీళ్ళతో అడిగిపిస్తే పైసలు అని అంటే పైసలు ఇయ్యరు. మన పైసలు ఇంట్రెస్ట్ వేసి ఇచ్చేయండి, ఆ! మీరే కొనుక్కోండి ల్యాండ్, మాకు ఏమైనా పైసలు పెడితే ఏడైనా దొరుకుతాం. ఆ! అవును. కొన్నాంక మేమైతే పైసలు పెట్టి పైసలు కొన్నారు పెట్టుకోం. గదా మీరు. మళ్ళీ ఇయ్యమంటే ఎట్లిస్తారు?
మరి అదే ఉన్న ఆడు గొడవ పడుతున్నాడు. ఆ! గొడవ అయితే మేము పోతలేము ఇగ ఆడికి. ఆడికి పోలేదు మేము. మే మనకు గొడవ అంటే భయమైతది. మనం ఎవరికైనా అమ్ముకుంటే ఆళ్ళు గొడవ పడేటోళ్ళు అలాగుంటరు. వాళ్ళకి అమ్ముకుంటే వాళ్ళే చూసుకుంటారని చూస్తున్నాం. అదే. ఆహా! అట్లా. సరే. హ్మ్. సరే ఇంకోసారి నెక్స్ట్ ఏమన్నా ఇబ్బందొచ్చినా ఫోను జెయి. నాతోని ఏమన్నా అయితే మీకు సహాయం జేస్తా. ఆ! దీని విషయంలో కూడా మీరేదైనా చేస్తారంటే చేయండి సార్. సరే అదే ఆయన ఇంకోసారి ఫోను జేస్తే మీకు ఏమైనా అడ్డుపడితే చెప్పండి. ఆ! నేను ఆయనతోని గూడా నంబర్ తీసుకొని మీ దగ్గర మాట్లాడతా. ఓకే. ఓకే సార్. ఆ! సరే. థాంక్ యూ సార్. ఆ! ఓకే. హ్మ్.